పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పచ్చగూండాల అరాచకం సృష్టించారు. పురుషోత్తమపట్నంలో మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ కారుపై దాడి చేశారు తెలుగుదేశం రౌడీలు. కారులో విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి దాడికి యత్నించారు తెలుగుదేశం గూండాలు. కారును వేగంగా నడిపి తెలుగుదేశం గూండాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. పచ్చముక్కల దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? పచ్చముక్కల నుంచి ఎట్లా తప్పించుకున్నారు? పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడుదల రజనీ కుటుంబాన్ని తెలుగుదేశం నాయకులు టార్గెట్ చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీ మామగారైన లక్ష్మీనారాయణ పైన ఆయనకి 70 ఏళ్లు పైబడి ఉంటాయి. ఆయన పైన అక్రమ కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా ఆయన మర్రి పైన కూడా అక్రమ కేసు నమోదు చేశారు. తాజాగా విడుదల రజనీ పైన ఒక ఎస్సీ కేసుతో పాటు మరొక కేసు కూడా బనాయించారు. ఇవన్నీ అక్రమ కేసులు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేశారు. దాడులతో హింసరచన చేయాలని ఒక పథకం ప్రకారం చిలకలూరిపేటలో తెలుగుదేశం రౌడీలు ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే విడుదల రజనీ మామగారైన లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్నారు అనే సమాచారం అందుకుని ఆయన కారు పైన దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఆయన కారులో లేరు. దాడి ఒక్కసారిగా కర్రలతో రాళ్లతో దాడి చేయడంతో పూర్తిగా డ్రైవర్ అప్రమత్తమై కారుని వేగంగా పోనించి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు ఆ కారు పురుషోత్తపట్నంలో ఉంది. పూర్తిగా విడుదల రజనీ అయితే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. ఇక్కడున్న కొంతమంది జిల్లా స్థాయి నేతలు టార్గెట్ చేశారు. వారికి వాళ్ళ అక్రమ కేసులకు కానీ దాడులకు కానీ బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా విడుదల రజనీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి దాడులు సహించే ప్రసక్తే లేదు. వీటికి తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది అని కూడా విడుదల రజనీ హెచ్చరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.